వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సో నేను ఫస్ట్ టైం నేను మూవీలో చూసుకున్నది చైతన్య గారి మూవీలో, కృష్ణ చైతన్య గారి మూవీలో చల్మోహన్ రంగాలో. నా ఫేవరెట్ అది ఎప్పటికీ. అలా సో స్టార్ట్ అయ్యి కొన్ని మూవీస్ చేయగా ఇప్పుడు ఈ మూవీలో నాకు పద్మ అనే క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ షూర్. నేను డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, రైటర్ గారి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ అడిగేదాన్ని, ఇది నేను చేయగలుగుతానా అని. 50% కూడా నాకు అంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు లేదు. బట్ వాళ్ళు కూర్చోబెట్టి నువ్వే చేయగలవు అని చెప్పి, అసలు ఇంకేం ఆలోచించుకు, ఏ కాంట్రవర్సీస్ కానీ ఏమి మైండ్లో పెట్టుకోకు, ఓన్లీ ఈ క్యారెక్టర్ గురించే మాట్లాడు, ఈ క్యారెక్టర్ గురించి ఆలోచించు అని చెప్పి, అప్పుడు స్టార్ట్ చేసిన ఏడుపు లాస్ట్ స్కెడ్యూల్ వరకు ఏడుస్తూనే ఉన్నాను. ఈ సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను. అదే నా క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి డైలాగ్స్ అండ్ ఇంత మంచి స్క్రీన్ ప్లే అది రాసినందుకు. అండ్ థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంత మంచిగా ఇంత బ్యూటిఫుల్ మూమెంట్లో ఉన్నప్పుడు అలాంటి హార్ష్ మెమరీస్ ఇప్పుడు అవసరం లేదు. వీళ్ళందరూ చెప్పినట్టే నాకు కూడా మూవీస్ అంటే ఇష్టం. అండ్ ఎవరైనా ఫస్ట్ సంపాదనతోనే, అబ్బాయిలు అయితే ఖచ్చితంగా ఒక బైకో, ఫోనో, ల్యాప్టాపో కొనుక్కోవాలనుకుంటారు. సో అలా నా ఫస్ట్ నేను చాలా ఇష్టపడి కొనుక్కుంది మస్టాంగ్ కార్. సో దట్ ఈస్ మై ఫస్ట్ లవ్.